హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎమ్మీ కేక్ రెసిపీ అండి. హెల్దీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక మనం చూసేద్దాం. మైదా వాడకుండా, షుగర్ వాడకుండా, ఎలాంటి ఎసెన్స్ వాడకుండా అయితే కనుక ఈ కేక్ని రెడీ చేసుకుందాం. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ బౌల్ తీసుకొని 1 కప్పుతో సుజీ రవ్వ అండి, బొంబాయి రవ్వ అంటారు కదా, ఇంకా చెప్పాలి అంటే ఉప్మా చేస్తాం కదా, ఆ రవ్వ అయితే 1 కప్పుతో తీసుకున్నాను. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు అయితే కనుక బెల్లం, తురుముకునే బెల్లం అయితే వేసుకున్నాను. బెల్లం పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి, ఈజీగా కలిసిపోద్ది. లేదు అంటే ఇలా బాగా తురుముకొని వేసుకోండి. వేసుకున్నాక బెల్లము అలాగే రవ్వ ఒకసారి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/3 కప్పు అయితే కనుక మిల్క్ తీసుకుంటున్నానండి. మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. అలాగే ఈ లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ లోపు అయితే కనుక నేను వేసుకున్న పాలు కొంచెం పాలు వేసుకుంటూ అలా కలుపుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు అయితే కనుక ఇందులో ఆయిల్ అనేది వేసుకొని కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను. టోటల్గా 1 కప్పు అయితే కనుక లిక్విడ్ అనేది మనకి రెడీ అవుతుంది. 3/4 కప్పు మిల్క్ వేసుకుంటున్నాము, 1/4 కప్పు అయితే కనుక ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్ అనేది ఏ ఫ్లేవరు లేని ఆయిల్ అయితే నార్మల్గా వండుకునే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ మాత్రం వేసుకుంటున్నాను, ఇంకేమీ ఎసెన్స్ అయితే కనుక ఇందులో వాడట్లేదు. అలాగే 1/2 స్పూన్ అయితే కనుక బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే మనం తినే సోడా అంటాం కదా, వంట సోడా, అదైతే 1/2 స్పూన్ వేసుకొని బాగా కలిపేసి కాసేపు అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈలోపు బెల్లము అంతా బాగా కరుగుతుందండి ఇందులోని. అలాగే ఈలోపు అయితే స్టవ్ వెలిగించి ఒక మందపాటి కళాయిని కానీ ఏదైనా ఒక బాణలిని అయితే పెట్టుకొని ప్రీ హీట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఇవి హీట్ అయ్యేలోపు అయితే ఇదైతే మనకి బాగా నానిపోయి ఇందులో బెల్లం అనేది బాగా కరిగిపోయింది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇలా మరొక్కసారి బాగా కలిపేసి కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ చూసుకోండి, లేదు అంటే ఏదైనా అల్యూమినియం గిన్నె ఉంటే అల్యూమినియం గిన్నెలో ఇలాగ బటర్ పేపర్ అనేది నేను వేసుకుంటున్నాను. బటర్ పేపర్ లేకపోతే కాస్త ఆయిల్ అప్లై చేసి పిండి అనేది డస్ట్ చేస్తే కనుక కేక్ అంటుకోకుండా వస్తుంది. ఇలాగా బటర్ పేపర్ని బాగా సెట్ చేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రవా బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ అనేది వేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం బ్యాటర్ అంతా వేసేసి ఒకసారి బాగా దీన్ని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మరి పొంగిపోకుండా బాగా వస్తుందండి కేక్ అనేది. అలాగే ఇందులో నుంచి పైనుంచి అయితే నేను టూటీ ఫ్రూటీ అంటారు కదా, అవి అయితే కనుక వేసుకుంటున్నాను. ఇది మస్టర్డ్ ఫుడ్ కాదు, కాకపోతే కేక్ కలర్ఫుల్గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది కూడా. దీన్ని రెడ్ అండ్ గ్రీన్ టూటీ ఫ్రూటీలు అయితే కనుక వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమి ఉంటే అవైలబుల్గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న క్యాషియో కాజును అయితే కనుక వేసుకుంటున్నాను. ఇవి కూడా పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా వేసుకున్నాక ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక స్టాండ్ లాంటిది అయితే కనుక అరేంజ్ చేసుకొని దానిపైన ఈ కేక్ బ్యాటర్ని పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. గాలి ఏమీ పోకుండా మూత పెట్టుకొని ఇదైతే ఒక 20 to 25 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేయండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోద్ది కానీ కుక్ అవ్వదు. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక 25 మినిట్స్ తర్వాత చూడండి. కాకపోతే ఇంకా నాకు మధ్యలో కాస్త పచ్చిగా అనిపించింది, అందుకని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కనుక దీన్ని బ్రేక్ చేసుకున్నాం. ఇలా బ్రేక్ చేసుకున్నాక చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఎంత ఎమ్మీగా తయారైంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే రెసిపీ కూడా సింపుల్ అండి. ఇంకా రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి.